హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అనుని. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి వీడియోలు అయితే వస్తాయి. ఈరోజు వీడియోలో ఈ రోజుల్లో చాలామందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. మరి జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. 15 డేస్లో జుట్టు రాలడం ఆపేసే ఒక మంచి మ్యాజిక్ స్మూతీ అయితే మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్మూతీని మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజు తలదువ్వుకునేటప్పుడు చేతికి గుప్పెడు వెంట్రుకలు రావడం చూస్తే ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్ని, ఖరీదైన షాంపుల్ని, కెమికల్ ట్రీట్మెంట్లు వాడుతూ ఉంటాం. అయినా సరే అనుకున్నంత ఫలితం కనిపించక నిరాశ చెందుతుంటాము. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం బయటి పూతలు మాత్రమే సరిపోవు. శరీరానికి లోపలి నుంచి తగిన పోషకాలు అందడం చాలా ముఖ్యం. మన శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడినప్పుడే కుదుళ్ళు బలహీనపడి కేశాలు రాలిపోతుంటాయి. ఈ పోషకాహార లోపాన్ని నివారించి కేవలం 15 డేస్లో జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుతమైన సహజ సిద్ధమైన హెల్దీ స్మూతీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పోషకాల స్మూతీ తయారీకి ఇంట్లో సులభంగా లభించే గింజలు, ఎండు ఫలాలు అవసరం. ముందుగా ఒక గిన్నెలో 7 లేదా 8 జీడిపప్పులు, 5 బాదం పప్పులు తీసుకోండి. వీటితో పాటు 1 టీ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, 1 టీ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేయండి. ఆ తర్వాత ఒక ఎండిన అంజీర్, 7-8 ఎండు ద్రాక్షాలని కలపండి. ఈ పదార్థాలన్నింటిలో తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. నానబెట్టడం వల్ల వీటిలోని పోషకాలు శరీరానికి త్వరగా అబ్బుతాయి. మరుసటి రోజు ఉదయం నానిన ఈ దినుసులన్నింటినీ బ్లెండర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక మంచి ఖర్జూరం పండు వేసుకోవాలి. తీయదనం కోసం సహజమైన ఖర్జూరాన్ని మాత్రమే వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీకు స్మూతీ చిక్కగా పొట్ట నిండుగా ఉండాలంటే ఒక అరటిపండు ముక్కలు వేసుకోవచ్చు. అలాగే అరకప్పు కొబ్బరి నీళ్లు లేదా సాధారణ నీళ్లు పోసి బాగా బ్లెండ్ చేయాలి. కొబ్బరి నీళ్లు వాడటం వల్ల శరీరానికి చలవ చేయడంతో పాటు శరీరంలో తేమ కూడా పెరుగుతుంది. బ్లెండ్ చేసిన తర్వాత ఎంతో రుచికరమైనటువంటి చిక్కటి స్మూతీ మనకు సిద్ధంగా ఉంది. ఈ డ్రింక్ను ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయానికి ముందు లేదా పరగడుపున తాగడం చాలా ప్రయోజనకరం. ఉదయం 7 నుంచి 7:30 గంటల మధ్య దీనిని తీసుకుంటే ఉదయం 11 గంటల వరకు ఆకలి వేయకుండా పొట్ట నిండుగా ఉంటుంది. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయి. ఈ అద్భుతమైన డ్రింక్ కేవలం జుట్టు ఆరోగ్యానికే కాకుండా మొత్తం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయి. చాలామంది ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు కలిగి ఉంటారు. అలాంటి అలవాట్లకు స్వస్తి చెప్పి ఈ పోషకాల స్మూతీని మీ జీవన శైలిలో భాగం చేసుకుంటే ఎన్నో అద్భుతమైన మార్పులను మన జీవన శైలిలో గమనించవచ్చు. మన స్కిన్ మరియు హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఈ డ్రింక్ని మీరు ట్రై చేయండి. నేనైతే ఈ రోజు నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో విన్నారు కదా ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చింది కదా, ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా. మరి ఇలాగే నా వీడియోస్ని ఆదరిస్తూ మంచి సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్.